ఈ 20 ఇయర్స్లో టాప్ టు బాటమ్ అందరు హీరోలతో చేశారు, కానీ ఇద్దరు టాప్ హీరోలు చిరంజీవి గారు బాలకృష్ణ గారితో సినిమా అనేది చేయలేదు. 24-25లో అది కూడా అచీవ్ చేసేస్తాను. ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. చిరంజీవి గారిని అడిగాను, చిరంజీవి గారు వెల్కమ్ చెప్పారు. బాలకృష్ణ గారిని అడిగాను, ఒక కథ అనుకున్నాను బాలకృష్ణ గారికి, ఇంకా అది మెటీరియలైజ్ అవ్వాలి. బట్ రెండు ప్రాసెస్లో పెట్టాను, అవి కూడా కంప్లీట్ చేస్తాను. వాళ్ళు వెల్కమ్లో ఉన్నారు. నేను అడగగానే వాళ్ళు చాలా పాజిటివ్గా చేద్దాం అనేసారు. సో ఆ కథలు సెట్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్లోని హీరోల ఫ్యాన్స్ని, హీరోలు డీల్ చేయడం ఎంత కష్టమో హీరోల ఫ్యాన్స్ని డీల్ చేయడం అంతే కష్టం. సో జనరల్గా ఎలా ఉంటుందంటే, అరే దిల్ రాజు గారు మా హీరో సినిమా 50 డేస్ పడకుండా 48 డేస్కి తీసేశారు, 99 డేస్కి తీసేశారు, ఇలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా. 90% అండి నేను సినిమా తీయడం వరకు, సినిమాని సక్సెస్ చేయడం వరకే ఫోకస్ చేస్తాను. తర్వాత వచ్చే అన్ని ప్రాసెస్ వస్తాయి, రాకుండా ఎలా ఉంటుంది? డెఫినెట్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, వెళ్తున్నా కొద్దీ అవే డైల్యూట్ అవుతాయి, అర్థం చేసుకుంటారు. ఆ టైంలో ఆవేశంలో ఉన్నప్పుడు అర్థం చేసుకోరు. మనం ఎంత చెప్పండి, ఎనీ పర్సన్ మీరు ఆవేశంలో ఊగిపోతున్నప్పుడు ఎదుటోళ్ళు చెప్పేది అర్థం కాదు. అంటే ఆ టైంలోనే అరే దిల్ రాజు గారు వాళ్ళ హీరో సినిమాలకి మంచి థియేటర్లు ఇస్తారు, మన హీరోల సినిమాలకి అంత మంచి ఇవ్వరు, ఇలాంటి కామెంట్స్ కూడా వస్తాయి కదా. అదేనండి, ఇప్పుడు నేను అందరి హీరోలతో సినిమా తీశాను కదా, నేను ఓన్లీ వాళ్ళ హీరో అంటే ఎవరు నాకు? నేను అందరి హీరోలతో తీశాను. పవన్ కళ్యాణ్ గారితో, మహేష్ బాబుతో, ఎన్టీఆర్తో, పవన్ కళ్యాణ్ గారితో మొన్న చేశారు, ప్రభాస్తో, చిరంజీవి గారితో, బాలకృష్ణతో చేయలేదు. ఓన్లీ ఇంకా చిరంజీవి గారు, బాలకృష్ణ గారే బాకీ ఉన్నారు, వాళ్ళతో కూడా చేసేస్తాను. నా ఎస్విసి అనేది అందరి హీరోలతో పనిచేయాలని నా మోటివ్ అది. అందరి హీరోలు, అందరి డైరెక్టర్లు నాకు కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయిపోతే చేస్తాను. నాకేం రిస్ట్రిక్షన్స్ లేవు, నేను వీళ్ళతోనే చేయాలి, వాళ్ళతో చేయాలి. మిడ్ హీరోలతో అందరితో చేశాను, స్టార్ హీరోలతో అందరితో చేశాను. ఇంకా బాలకృష్ణ గారు, చిరంజీవి గారితో తొందరలోనే చేస్తాను. సో ఈ ప్రాసెస్లో 2 నేషనల్ అవార్డులు కొట్టారు, అలాగే నంది అవార్డ్స్ వచ్చినాయి. కానీ ఎంతో ఎఫర్ట్ పెట్టి చేసిన సినిమాలకి ఎప్పుడైనా తగిన గుర్తింపు రానప్పుడు ఎలాంటి ఫీలింగ్? నేను పెద్ద ఆలోచించానని చెప్పాను కదా, నాది ఓన్లీ ఫ్రైడే. అంటే కలెక్షన్స్ నేనేది ఏ రకంగా అయినా నేను దేన్ని ఎక్స్పెక్ట్ చేయను. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి 2 సినిమాలు, నేను ఎక్స్పెక్ట్ చేస్తే రాలే. వాళ్ళు సినిమాలు చూశారు, వాళ్ళు అప్రూవల్ చేశారు, వస్తుంది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అంతే. చాలామంది అనుకుంటారు నేషనల్ అవార్డ్స్ కోసం ఏదో ఎఫర్ట్స్ పెడతాను, జీరో ఎఫర్ట్. ఇప్పుడు అదే బలగం కూడా అంటే నేను చెప్పి అప్లై చేసి కూర్చోండి, సినిమా మాట్లాడుకొని తీసుకురావాలి. మనం ఏదో ఎవరితో మాట్లాడుతూ తెచ్చేది దేనికి? అది గుర్తింపు కాదు.